తెలుసు అధ్యక్ష బీవీ రామ్ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలని, నిరుద్యోగ యువతకి ఉపాధి కలపాలని అన్న సంకల్పంతో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ జరగాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి రేపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన చేయబోతున్నారు. మరి గతంలో మనం చూసాం జిఎస్టీ 2017 జిఎస్టీ వచ్చింది. నాటి వరకు ఏదైతే వ్యాట్ ఉందో ఆ వ్యాట్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది. ఏమంటే ఏదైతే వ్యాట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీల్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2017లో వదిలేసింది. కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం వెనకబడిపోయింది. పక్క రాష్ట్రాలైన వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళు రెవెన్యూ రాబట్టుకున్నారు. కానీ మన రాష్ట్రంలో రెవెన్యూ సుమారు 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఉండిపోయింది. ఎవరి దగ్గర అంటే ఇండస్ట్రీ దగ్గర ఉండిపోయింది. ఆ ఇండస్ట్రీ కాలేపడే పరిస్థితులు అయిపోయింది. నేను ఒకటే కోరుతున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, రేపు మీరు విశాఖపట్నం పర్యటన వస్తున్నారు, దయచేసి ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ కింద పెట్టి ఈ వ్యాట్ డబ్బులు ఏవైతే బాకీలు ఉండిపోయినాయో ఈ బాకీల్ని వసూలు చేసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. కానీ ఇక్కడ అధికారులు తప్పుడు వ్యవహరించి ఇవాళ ఆర్ఆర్ యాక్ట్కి వెళ్ళిపోయి కోర్టులు నడుస్తున్నాయి కేసులని. అంతేలా దీనివల్ల పరిశ్రమ మూతపడిపోయింది, ఉపాధి కోల్పోయాడు, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పోయింది. మరి గడిచిన 5 ఏళ్ళలో జగన్ పాలనలో దీన్ని దృష్టి. నేను కోరేది ఒకటే, ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి మీరు పెనాల్టీస్ రద్దు చేసి ఓటీఎస్ ఇస్తున్నట్లయితే రాష్ట్రానికి మినిమం 5,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే మనం చేస్తాం. ఇది వ్యాట్ ఆదాయం. మరి ఇంత డబ్బు మనం వదిలేస్తామంటే మరి ప్రభుత్వం చేతకథనం అంటే ఎవరు అడుగుతున్నాం. నెంబర్ 2, విశాఖపట్నంలో 2001 నుంచి 2002 అపరల్ పార్క్ మీరు ముఖ్యమంత్రి ఉండగా టైంలో హాటో నగర్లో స్థాపించారు. 120 ఎకరాలు, దగ్గర 150 మంది యూనిట్లు పెట్టారు. ఈరోజు 20 మంది మాత్రమే పనిచేస్తున్నారు, మిగతా అన్ని సిక్ అయిపోయినాయి. సేమ్ ఇదే అక్షరాపురంలో ఏదైతే నడుస్తుందో బ్రాండెక్స్, సేమ్ అది ఇది ఒకటే. మరి అక్కడ అది నడుస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు మూతపడిపోయినాయి? దీని మీద అధికారులు ఎవరైనా కనీసం రివైవల్ చేద్దామని ఆలోచించారా? లేదు. మూతపడిపోతే అలా కోట్లాది రూపాయలు విలువ చేసే భూములకు అప్పచెప్పి ఈరోజు ఎటువంటి ప్రయోజనకరం లేకుండా మనం పక్క పాడేస్తాం. నేను కోరేది ఒకటే, మీరు ఆనాడు మంచి సంకల్పంతో పెట్టారు, కానీ మీ సంకల్పం ఇవాళ ఫెయిల్ అయింది. నేను కోరేది ఒకటే, నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి 2 ఎకరాల భూమి అలాట్ చేసినట్లయితే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న యువతకి కానీ మహిళలకు కానీ ట్రైనింగ్ ఇచ్చి నైపుణ్యం తీసుకొచ్చి డెఫినెట్గా మళ్ళీ అప్రల్ పార్క్ బ్రహ్మాండంగా మీరు ఏదైతే ఆశ పెట్టారో మీ ఆశ నిలబడుతుంది మనం చేస్తాం. ఇవాళ ఆ అప్రల్ పార్క్ నిజంగా చేస్తే ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ఏవైతే యూనిఫామ్లు కానీ ఇతర కంపెనీలు కావాల్సిన ఇవి కానీ మొత్తాన్ని వీళ్ళు చేసి పెడతారు. అంటే ప్రతి మహిళ స్వయం శక్తితో వాళ్ళకి రావచ్చు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కాటన్ అంటే పత్తి విపరీతంగా అటు గుంటూరు, ప్రకాశం, విజయవాడ, వెస్ట్ గోదావరి ఇటు పక్కన పత్తి బాగా పండుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన దగ్గర స్పిన్నింగ్ మిల్స్ తక్కువ ఉన్నాయి. ఆ స్పిన్నింగ్ మిల్స్ కూడా ఎవరు కూడా వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ చేయట్లేదు, కేవలం దారం చేసి పక్క రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నారు. ఇది కానీ మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే రాష్ట్రంలోని 26 జిల్లాలో అభివృద్ధి చెందుతాయి. దాని అంటే వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ అది కాటన్తో మనం చేసినట్లయితే డెఫినెట్గా ఇది కోయంబత్తూరు, గుజరాత్, అహ్మదాబాదు, ముంబైలో ఎక్కువ జరుగుతుంది. కానీ అది కేవలం రా మెటీరియల్ సరుకు మన దగ్గర జరుగుతుంది. ఇది కానీ ప్రభుత్వం దృష్టిస్తే నిరుద్యోగ యువతకి ఉపాధి జరుగుతాం, పైగా ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైజ్ చేస్తాం. ఒక్కొక్క ఎంటర్ప్రైజ్ మినిమం 2 లక్షలు సంపాదిస్తారు, 10 మందికి ఉపాధి కల్పిస్తారు. మరి ఇలాంటి స్కీములు, ఇలాంటి ఆలోచనలు మన అధికారులు ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. ప్రభుత్వం స్వతంత్రమైంది. నేను ఈవేళ ఎందుకంటే ఇది నా ఆశయం కాదు, మా తండ్రి గారి ఆశయం. ఆయన ఉండగా ఎప్పుడు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం పాటుపడ్డారు. ఈరోజు నేను ఒకటే, ఎందుకంటే రేపు మా తండ్రి ఆశయం సంవత్సర నాటికి ఇది జరగాలని, నిరుద్యోగ యువతి ఉపాధి కల్పించాలని అనే లక్ష్యంతో నేను ప్రభుత్వంతో పనిచేయాలని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే నాకు కావాల్సింది నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించాలి. ఇది మన రాష్ట్రంలో సంపద ఉంది అన్ని రకాలైన ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం. ఈరోజు కాటన్ మనం పండిస్తున్న కాటన్ మనం ఆడుకోకుండా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నామంటే ఇట్ షేమ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్, నాట్ ఆన్ ద గవర్నమెంట్. అందులో ఒకటే కోరుతున్నాను, ఇప్పటికైనా సరే అధికారులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చంద్రబాబు ఒకరే కష్టపడితే అభివృద్ధి జరగదు, ప్రతి ఒక్కరు చేయాలి, అది బాధ్యత ఉంది. కానీ ఈవేళ అది లేకుండా నిన్నే మనం చూసాం. సీఎం గారు
ఎవరైనా అవినీతి చేస్తే ఊరుకోరని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చాను. డిఫరెంట్గా ప్రజల్లో భాగస్వామ్యం కావాలి, ప్రజలను కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేయాలి డిఫరెంట్గా. అప్పుడే పీపీపీ ద్వారా అభివృద్ధి చెందుతాం. ఇవాళ మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఎలక్ట్రికల్స్ అని, అది జగన్మోహన్ రెడ్డిది బంధువుది, వాళ్ళు హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ చేసే కంపెనీ. 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి పేమెంట్ చేశారు. మరి ఈవేళ ఏం చేస్తున్నారంటే ఎవరైతే మైక్రో ఎంటర్ప్రైజ్ ఉన్నారో వాళ్ళు లేత్ మెషిన్లు, గ్రైండింగు ఇవి అన్నీ ఒకసారి వాడరు. ఇవి 20 HP దాడిపోయినాయి అని చెప్పి వాళ్ళ చేత ఏపీ ఈపీడీ సెల్ విజిలెన్స్తో దాడులు చేయించి ట్రాన్స్ఫార్మర్ కొనుక్కోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఖరీదు 6 లక్షల 8 లక్షల దాకా. ఒక చిన్న ఎంటర్ప్రైనరు ఇది బేర్ చేయగలుగుతారు అడుగుతున్నారు. అంటే ఈవేళ పారిశ్రామిక అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సెల్ చంపేస్తున్నారు. అంటే కేవలం గత ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా సరే అంటకట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు మైక్రో ఎంటర్ప్రైజ్ ఇబ్బంది పడుతున్నారు. నేను కోరేది ఒకటే ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అధికారులకు అవగాహన ఉందో తెలియట్లేదు, కానీ పారిశ్రామిక దేని మీద ఎటువంటి అభివృద్ధి అవకాశం లేదు. ఎలా అభివృద్ధి చేయాలండి? ఎంతసేపు అవినీతి పాల్పడుతున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, మీరు ఈ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తీస్తున్నారో ట్రాన్స్ఫార్మర్స్ 2 కోట్లు ఇచ్చారో దానిపైన ఎంక్వైరీ చేయండి, మొత్తం బయటకు వస్తుంది. అలాగే ఈవేళ అప్రల్ పార్క్లో ఎందుకు మూతపడి ఎంక్వైరీ చేయండి, మొత్తం బయటకు వస్తాయి. నేను కోరేది ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని సంకల్పంతో తెలుగుదేశం పోరాటం చేస్తాం తప్ప ఎవరి మీద కక్ష లేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి ఉండగా ఆంధ్రప్రదేశ్ని మన దేశంలో నెంబర్ రాష్ట్రం చేరు సంకల్పంతో యువతికి ఏదైతే మీరు చెప్పారో 3,000 కాదు, నేను ప్రతి యువతిని 1,00,000గా చేరు కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలని కోరుకుంటున్నాను. అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. అందువల్ల ప్రజలు ఏమి 3,000 కోసం కాదు, 2 లక్షల రూపాయలు సంపాదించే ఆలోచన లేకుండా ఉంది. దాన్ని డిఫరెంట్గా ప్రభుత్వం ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ని రత్నాశ్రయం కాదు బంగారు చేసి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తామని చేస్తాను. జై హింద్.